మహారాజ్ కి జై. ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి సందేశము సాధు శాస్త్ర గురు యొక్క సాంగత్య ఫలం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము అధ్యాయం 22 కర్దముడు దేవహూతిని వివాహమాడుట. 6-7 శ్లోకాస్ చాలా ముఖ్యమైనవి. ఎవరైనా మనవాళ్ళు దిష్టా మే భగవాన్ దృష్టో దుర్దర్శో యోకృతాత్మనాం. 5వ శ్లోకం గురుజీ. 5 కదా ఫస్ట్. ఓకే. తవ సందర్శనాదేవ చిన్నా మే సర్వ సంశయా యత్ స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమహరిరీక్షిషో. 6వ శ్లోకం. దిశ్యామే భగవాన్ దృష్టో దుర్దర్శో యోకృతాత్మనాం దిశ్యాపాదరజస్పృష్టం శీర్ష్ణామే భగవతః శివం. తాత్పర్యం భాష్యం శిల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పతితానామపమణిభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. ఈరోజు సబ్జెక్ట్ మనందరికి చాలా చాలా ఉపయోగకరమైంది. సాధు శాస్త్ర గురువు గురించి మనం తెలుసుకున్న వారి యొక్క సాంగత్య ప్రయోజనం గురించి మనము ఈరోజు చర్చిద్దాము. తాత్పర్యం శిల ప్రభుపాదులు రచించారు. కేవలం మీ దర్శన భాగ్యంన ఇప్పుడు నా సంశయములన్నీ తీరిపోయినవి. ప్రజలను రక్షింపబోరు రాజు యొక్క ధర్మమును మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి. సో ఈ విషయాన్ని స్వయంభూ మనువు కర్దమునితో ఆయన తన యొక్క స్వ అనుభవాన్ని చెప్తున్నారు. అంటే కర్దముని బోధనలు ఒక ఎత్తు అయితే కర్దముని యొక్క ఆ శుద్ధ భక్తుడి సాంగత్యం వల్లనే సో ఎలాగైతే ఒక ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అవుతున్న దాన్ని ఎవరైనా టచ్ చేస్తే, సపోజ్ మన బయట వీధి లైట్లలో ఏదైనా వైర్ తెగిపోయింది పడిపోయింది అనుకోండి, మనకు తెలియకుండా దాన్ని టచ్ చేస్తే చాలా పవర్ఫుల్ కరెంట్ మన లోపలికి కరెంట్ కనెక్షన్ మన ఇంట్లో అయితే ఎంసీకి పెట్టి ఎంసీబీ తర్వాత కరెంట్ కనెక్షన్ ఇచ్చి లైట్ ఆన్ చేసినట్టు కాదు. అది మన లోపలికి జస్ట్ టచ్ చేయడం వల్ల కొన్నిసార్లు అది తగ్గిపోయి వర్షాకాలం నీళ్ళలో పడితే మనం అనుకోకుండా నీళ్ళలోంచి నడుచుకుంటా పోతే కూడా ఆ కరెంట్ వాటర్ ద్వారా మన లోపలికి పాస్ అయ్యి మనం స్పాట్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పాసింగ్ త్రూ అవుతుంది. సో అదే విధంగా సాధువుల దగ్గర ఏముంటుంది? భగవత్ చైతన్యం ఉంటుంది, కృష్ణ చైతన్యం ఉంటుంది. జస్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ యాక్సెప్ట్ చేస్తాం, కానీ సాధువుల దగ్గరికి నుంచి మనకు వస్తుందా అనేది యాక్సెప్ట్ చేయం. ఈరోజు రేపు అన్ని కూడా వైర్లెస్ వచ్చాయి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నామంటే నా మొబైల్కి ఏమీ వైర్ కనెక్షన్ లేదు, వైర్లెస్.
వైఫై కనెక్టివిటీ. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. జూమ్‌లో మీరు నన్ను చూస్తున్నారు, నా మాటల్ని వింటున్నారు. అదేవిధంగా సాధువుల యొక్క సాంగత్యం ఎంత దూరమున్నా మనల్ని దగ్గర చేస్తుంది. ఎస్పెషల్లీ ఈరోజు రేపు ఛార్జింగ్ గూడా వైర్‌లెస్ ఛార్జింగ్ వచ్చేసినాయి. అంటే ఇంక దానికి వైర్ కనెక్ట్ చేయకుండా గూడా స్పెషల్లీ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అవన్నీ గూడా మొబైల్ గూడా వైర్‌లెస్ ఛార్జింగ్. వైర్ అవసరం లేదు. అలా మనం గూడా సాధువుల సాంగత్యానికి మనం వెళ్ళడం వల్ల ఏమంటున్నారు? రాజు యొక్క ధర్మం మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి. సో, రాజు తన యొక్క చేయవలసినటువంటి ధర్మం ఏంటి? నిన్న మనం ఆల్రెడీ చర్చించాం. బ్రాహ్మణ ధర్మము, రాజు ధర్మం. బ్రాహ్మణ ధర్మం ఏంటి? బ్రాహ్మణుల యొక్క ధర్మం నిన్న మనం చాలా తపస్సు, విద్య, జ్ఞానం. మాతాజీ అవి తపస్సు చేయడము, విద్య, జ్ఞానము, వాళ్ళని కాపాడడం, రక్షించి. బ్రాహ్మణుల లక్షణం అది. ఆధ్యాత్మికత విద్యని అందరికి అందించడం. ముఖ్యంగా నిన్న మనం చర్చించింది వైస్ వర్సా. బ్రాహ్మణుల యొక్క ధర్మము, క్షత్రియుల యొక్క ధర్మం ఏంటి? బ్రాహ్మణులు క్షత్రియుల్ని కాపాడాలి, క్షత్రియులు బ్రాహ్మణులు కాపాడాలి కదా! సో, ఎందుకంటే కాపాడడం అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు పరిపాలన చేస్తారు. మరి ఆ పరిపాలన లోపం జరగకుండా బ్రాహ్మణుడు క్షత్రియుడికి ట్రైనింగ్ ఇస్తే, క్షత్రియుడు ఏం చేస్తాడు? పాలకుడు కాబట్టి ఈ ధర్మాచరణలన్నీ కూడా లాస్, జీవోస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ధర్మం ప్రకారం జీవించాలి. బ్రాహ్మణుడు చెప్పలేడు. క్షత్రియుడు ఆ లాస్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆ లాస్ చెప్పేది సో, ధర్మ నియమాలను చెప్పేది బ్రాహ్మణుడు, గురువు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు ఆ విధంగా క్షత్రియుని రక్షించాలి. సో, క్షత్రియుడు బ్రాహ్మణుని రక్షించాలి. ఎప్పుడు రక్షించగలుగుతాడు మరి బ్రాహ్మణుడు? తన దగ్గర భగవంతుడి యొక్క జ్ఞానం ఉన్నప్పుడు. కర్దముని బ్రాహ్మణుడు. సో, స్వయంభూమను క్షత్రియుడు రాజుకు జ్ఞానబోధ చేశాడు. ఆ జ్ఞాన బోధ వల్ల ఆయన ప్రజలను సరైన మార్గంలో ఆయన రక్షించగలడు, పాలించగలడు ఆయన. ఒకటి ఆయన కృతజ్ఞత భావంతో మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి అని చెప్తున్నారు. సో, రాజు చక్రవర్తి. అందు గురించి మనం కూడా ఎప్పుడైనా సాధువుల నుంచి మనము జ్ఞానాన్ని గ్రహించామంటే కృతజ్ఞత ఉండాలి. గురువు నుంచి మనము దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందామంటే కృతజ్ఞత ఉండాలి. నెక్స్ట్, సాధు పురుషుని దర్శన ఫలమును మను ఇచ్చట వివరించుచున్నాడు. మనుజుడు సాధు సాంగత్యంకే ఎల్లప్పుడూ యత్నించవలనని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉండిరి. ఏలయన లవమాత్రమైన సాధు సాంగత్యమున నెలకొనిచో మనుజుడు సమస్త పూర్ణత్వమును బడేయగలడు. మనుజుడు ఏదో ఒక విధంగా సాధు మహాత్ముని ఆయన కరుణను పొందగలించో మానవ జీవన ఉద్దేశమే పూర్ణము కాగలదు. మనువు యొక్క ఈ వాక్యమునకు రుజువు నా వ్యక్తిగత అనుభవం నందే కలదు. విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును నేను ఒక మారి కలిసి అవకాశం పొంది ఇంటిని. తొలి దర్శనం నందే ఆయన నన్ను తన సందేశమును పాశ్చాత్య దేశములందు ప్రచారం చేయుటకు అడిగిరి. దాని కొరకై ఎట్టి సన్నాహము లేకున్నను ఆయన దానిని వాంఛించి ఉండిరి. ఆయన కరుణ చేయ నేనిప్పుడు తత్ ఆదేశమును నెరవేర్చుట యందు నిమగ్నుడై ఉన్నాను. ఆయన ఆదేశము నాకు దివ్య కర్మ నొసగి భౌతిక కర్మ నుండి ముక్తిని కావించి రక్షించినది. అనగా మనుజుడు పూర్తిగా ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నుడైన సాధు పురుషుని కలుసుకొని ఆయన అనుగ్రహమును పడగలిగినచో జీవితమే పరిపూర్ణ అగుననుట అక్షర సత్యము. సాధు మహాత్ముని కలుసుకునే అవకాశం ఉన్నచో వేలాది జన్మల యందు సాధింపబడినది ఒక్క క్షణంలోనే పొందబడును. కనుకనే మనుజుడు సాధు సమాగమము కొరకు ఎల్లప్పుడూ యత్నించుచు లౌకికుని నుండి దూరమగుటకు యత్నింపవలెనని వేద వాంగ్మయంన ఆదేశింపబడినది. ఏలైనా సాధు మహాత్ముని ఒక్క పలుకుచే మనుజుడు భవబంధము నుండి ముక్తి నొందగలడు.
తన ఆధ్యాత్మిక ఉన్నతి కారణంన సాధువు బద్ధ జీవునికి తత్క్షణమే ముక్తి నొసగిడి శక్తిని కలిగి ఉండును. వ్యక్తిగత జీవుల ధర్మమును కర్దముడు కరుణతో వర్ణించిన కారణంన తన సంశయములన్నీను ఇప్పుడు తీరిపోయినవని మనువు ఇచ్చట అంగీకరిస్తున్నాడు. మొట్టమొదటగా సాధువు యొక్క కృప ఎలా ఉంటుందని చెప్తారు. ఫస్ట్ సాధువు అంటే ఎవరు, సాధువు యొక్క లక్షణాలు మనం ఇదే స్కందంలో 3.25 లో ఉంది చూడండి మీరు. 3.25 ఒకవేళ భాగవతం మీ దగ్గర ఉంటే 25వ అధ్యాయము మనకు 21వ శ్లోకంలో చెప్తారు. నేను చెప్తాను, మరి రిపీట్ చేయండి. ఇది చాలా ముఖ్యమైనది సాధువు యొక్క సాంగత్యం. నంబర్ 1 ఓర్పు, కరుణ, సర్వజీవుల ఎడ మిత్రత్వము అనవి సాధువు లక్షణములు. ఓర్పు, కరుణ, సర్వజీవుల ఎడ మిత్రత్వము. తర్వాత అతడు సాధువుకు అజాత శత్రువు. ఎవరు కూడా సాధువుకు శత్రువులు ఉండరు. సో సాధువు అంటే మరి ఏదో మీరు మనంతా బట్టలు మా ఎర్ర డ్రెస్సులు లేకపోతే సన్యాసి డ్రెస్ కాదు. సాధువు అంటే కృష్ణ భక్తుడు. సో కృష్ణ భక్తుడు సాధువు, వైష్ణవుడు, అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రమును కట్టుబడి ఉండువాడు అయి ఉండును. సో కాబట్టి ఈ 6 లక్షణాలు సాధువు యొక్క లక్షణాలు ఏంటి? ఓర్పు, కరుణ, సర్వజీవుల ఎడ దయ, జీవదయ. మిత్రత్వం. సో సర్వజీవుల ఎడ దయ, అర్థమైందా? తితిక్షివ అంటే ఓర్పు, కారుణిక అంటే కరుణామయుడు, సుహృద అంటే అందరి జీవుల పట్ల స్నేహశీలి, భేదభావం ఉండదన్న. ఈ 3 సర్వదేహినం అంటే అన్ని దేహాల పట్ల, అంటే అన్ని జీవుల పట్ల. దీన్ని మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? సేమ్ ఇదే టాలీ అయ్యేటట్టుగా సేమ్ సాధు గురించి భగవద్గీత 5.18 అనుకుంటున్నాను బహుశా. కరెక్టేనా? సో ఇక్కడ ఈ 3 ఓర్పు, కరుణ, సర్వజీవ దయ, తర్వాత అజాత శత్రువు. మనందరం భక్తులం అంటున్నాం. మళ్ళీ పర్సనల్ గా మాట్లాడితే ప్రభుజీ నాకు ఆ మాతాజీతో నాకు బడి రాదు, ఈ ప్రభుజీతో నాకు బడి రాదు, ఆ ప్రభుజీ అంటే నాకు ఇష్టం లేదు. బట్ హౌ యూ విల్ బికమ్ వైష్ణవ? హౌ యూ విల్ బికమ్ సాధు? సాధు కావాలి అంటే నాకు పడి రాదు అనేది ఉండొద్దు. అర్థమైందా? మీరు అనుకుంటున్నట్టుగా ఆ శరీరాన్ని ఐడెంటిఫై చేసి శరీరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ శరీరంతో పడకుండా ఉండదు. మనకు కావాల్సిన ఆత్మతో. కాబట్టి అతడు అజాత శత్రువు. సాధు అనేవాడు అజాత శత్రువు, శాంతుడు, శాంత స్వభావం ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? సో శాస్త్రంకు కట్టుబడి ఉంటాడు, శాస్త్రాన్ని ఉల్లంఘించడం. సో ఇవి సాధు యొక్క ఈ 6 లక్షణాలు. రాసుకోండి, బైహార్ట్ చేయండి. సో చెప్తారు ఏమైనా సాధువు యొక్క లక్షణాలు ఏంటి అంటే, సాధువు యొక్క ముఖ్య లక్షణమే కీర్తన. ఇవి మామూలులో కూడా కొంతమందికి ఉండొచ్చేమో, ఓకే, కానీ వాళ్ళు భగవంతుడి భజన చేయరు. గడ్డి పొరక ఉంది, దాని యొక్క క్వాలిటీ ఉంది, కానీ గడ్డి పొరక భజన చేస్తుందా? చేయదు. చెట్టుకు ఓర్పు ఉంది, కానీ భజన చేస్తుందా? చేయదు. సో జంతువులు కొన్ని ఉంటాయి పాప, అవేమి గౌరవాన్ని కోరుకోవు, కానీ ఇతరులకు మాత్రం సేవ చేస్తూ ఉంటాయి. మరి అవి సాధువు అవుతాయా? కావు. సో సాధువు యొక్క ముఖ్య లక్షణం ఇక్కడ నిరంతరము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడము. సో మనకు భగవద్గీతలో ఎన్నో శ్లోకంలో చెప్పారంటే భగవంతుడి యొక్క 9.13-14 చూడండి. భగవద్గీత 9.13-14 సాధువు అవి లక్షణాలు ఆయన. బట్ ఆయన చేయవలసింది ఏంటి? 9వ అధ్యాయము 13-14 చూడండి ఒకసారి. హరే కృష్ణ గురువు, దండోత్పన్నం. సతతం 9.13 లో సాధువులు అంటే మహాత్ములు, భక్తులు, వైష్ణవులు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు చూడండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితా.
భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు, సాధువులు ఎప్పుడు కూడా భ్రాంత చిత్తులు కాదు. వాళ్ళు భ్రాంతికి లోను కారు, మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళ యొక్క దైవీ ప్రకృతి, తర్వాత ఈ ఆసురీ ప్రకృతి, భౌతిక ప్రకృతి. దైవీ ప్రకృతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచము, యోగమాయని ఆశ్రయిస్తారు. సో వాళ్ళు ఎప్పుడూ సర్వదా దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. ఓకే, అటువంటి వారు నన్ను ఆది మరియు అవ్యయుడు అని తెలుసుకొని నా భక్తియుక్త సేవలు సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు. భౌతిక ప్రపంచంలో ఒడిదొడుకులు, బిజినెస్ కానీ, ఫ్యామిలీలో కానీ ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. దానికి పెద్ద ప్రభావితులు కాదు. ఎందుకు ప్రభావితులు కాకుండా జాగ్రత్త పడగలుగుతారంటే 9.14లో చెప్తున్నారు. అనన్య సతతం ఎప్పుడు నిరంతరం కీర్తన అంటే ఏదో కర్తాల మృదంగం పట్టుకొని కీర్తన కాదు. నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేస్తూ, శ్రవణం చేస్తూ, లేదంటే గురువుగారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పినటువంటి సేవలో నియుక్తమవుతూ ఈ మహాత్ములు, సాధు పురుషులు సదా నా మహిమను కీర్తిస్తూ, దృఢ నిశ్చయంతో యత్నిస్తూ, నా ముందు నమస్కరిస్తూ, నన్ను నిత్యము భక్తితో పూజిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారని భగవంతుడు ఇక్కడ మనకు బోధించడం జరిగింది. అదేవిధంగా మనము ఇంకా 7 పాయింట్స్ 7వ అధ్యాయంలో కూడా మనకు సాధువుల గురించి చెప్పడం జరిగింది. 7.3లో మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎవరు అంటే అందరూ సాధువులు కాలేరు. మనందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వేలాది మనుషులు ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు ప్రయత్నిస్తాడు. ప్రభుజీ నేను వాళ్ళని క్లాసుకు పిలిచాను, ఒకరోజు వస్తారు, వెళ్ళిపోతారు. మనం కూడా రోజు క్లాస్ అటెండ్ చేస్తున్నాం, కానీ మనము సంపూర్ణ సిద్ధిని సాధించాలి అని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఒక్కరు మాత్రమే, సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలడు. అలా తెలుసుకోవాలి అనుకునేవాడు ఏం చేయాలంటే సాధు సాంగత్యం. మన యొక్క హైయెస్ట్ గోల్ ఏంటి? భగవంతుని యొక్క ప్రేమని పొందడము. ముఖ్యంగా మొదటగా మనకు గురువు దొరకడు, ఫస్ట్ సాధువు దొరుకుతాడు. ఆ సాధువు యొక్క కృప మనకు ఆధ్యాత్మిక ఆచార్యుడు మరియు శిష్యుడి యొక్క బుక్ లో ఉన్నది చూడండి. మీరు స్టార్టింగ్ లో అద్భుతమైనటువంటి శ్లోకాలని మనకు భగవంతుడు ఏ విధంగా లభ్యమవుతాడు అనేది కృష్ణ యది కృపాకరే కోన్ భాగ్యవాన్ గురు అంతర్యామి రూపే శిఖాయ. సో ఒకవేళ కృష్ణుడు అందరి హృదయాల్లో చైత్య గురువుగా ఉంటాడు, ఆ ఫస్ట్ కృష్ణుడే మనకు ఆధ్యాత్మిక ఆచరణ, అంతరంగా ఆధ్యాత్మిక ఆచరణగా నెలకొని ఉంటాడు. ఎవరైతే భాగ్యశాలి అయినా బద్ధ జీవుని పట్ల అతడు దయ చూపదలిచినప్పుడు అతడు స్వయంగా అంతరంగం నుండి పరమాత్ముని గాను, బాహ్యం నుండి ఆధ్యాత్మిక ఆచరణ గాను ఉపదేశిస్తూ భక్తియుక్త సేవలో మనని నియుక్తం చేస్తాం. సో ఇక్కడ మనకు కూడా మొదటగా భగవత్ ప్రేమని పొందే మార్గంలో 9 స్టెప్స్ ఉంటాయి మనకు. భగవత్ ప్రేమ ఇస్ ద టాప్ మోస్ట్ స్టెప్. ఎట్లయితే ప్రతిదానికి హిల్, తిరుపతి మేబీ 3000 స్టెప్స్ ఉండొచ్చు, అలా అయ్యప్ప దానికి కూడా ఎన్నో స్టెప్స్ ఉంటాయి. కేదార్నాథ్ వెళ్ళాలంటే ఎంతో హైట్ కు వెళ్ళాలి మనం, భగవంతుని చేరుకోవాలంటే. అలానే భగవత్ ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమ అనేది 9వ స్టెప్ లో ఉంటుంది. మరి మొదటి స్టెప్ ఏంటి? శ్రద్ధ ఉండాలి. దేని పట్ల శ్రద్ధ? లక్ష్యము భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమని పొందడానికి మనకు చాలా ఉత్సాహము, ఆసక్తి, శ్రద్ధ, విశ్వాసము ఇవన్నీ ఉండాలి.
అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మొదటి స్టెప్ మనకు సాధు సాంగత్యం ఫలానా దగ్గర జరుగుతుంది అని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఫలానా దగ్గర జరుగుతుంది అని. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఏదైనా జాబ్ మేళా స్టార్ట్ అయింది అనుకోండి, మన పిల్లలందరినీ మనం కూడా నెట్లో రిలీజ్ కాగానే అరే మనం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది అలా దావానంలా అది న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. పేపర్ నేను చూడకున్నా ఒకరి అరే ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపేర్ అవుతున్నాం, మనం చూడలేదు అనుకోండి, ఎలా స్ప్రెడ్ అవుతుంది? అలా నోటిఫికేషన్ వచ్చింది, దానికి ఇంక అందరూ అప్లై చేసుకుంటా ఉంటారు, డబ్బులు కట్టి అప్లై చేస్తారు. మరి దానికి ఎవరన్నా ప్రభుత్వము సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ పడ్డాయి అనుకోండి, ఆ హోమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ మా నితాయ్ ఆల్రెడీ ఎలిజిబుల్, ఫోన్ వచ్చి నితాయ్ నువ్వు అప్లై చేసుకొని ఏమన్నా చెప్తారా? జాబ్ కొరకు ఎట్లయితే ఎవరు పిలవరో సాధు సాంగత్యాన్ని కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు గో అండ్ అటెండ్ సాధు సాంగత్యం యు ఆర్ ద బెనిఫిషియర్. నీకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం పరిగెత్తాలి సాధు సాంగత్యానికి. సో కాబట్టి ఇక్కడ మనకు ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ప్రభుపాదుల వారు కూడా అప్పుడు 1922లో చాలా సీరియస్ గా బ్రిటిషర్స్ కి అగెనిస్ట్ గా ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్ నడుస్తూ ఉంది. సో ప్రభుపాదుల వారు కూడా గాంధీ గారిని అనుసరిస్తూ కలకట్టాలో పుట్టి పెరిగారు కాబట్టి, కలకట్టాలో పెద్ద కాలేజీలో చదువుకున్నారు కాబట్టి ఆ మూమెంట్ లో వెళ్తా ఉన్నారు. కానీ అనుకోకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు సాధు సాంగత్యం ఇచ్చారు. ఎంతో మంది వాళ్ళ ఇంటికి సాధువులు వచ్చి వెళ్తా ఉండేవాడు. అది నార్మల్ అయిపోయింది ప్రభుపాదకి. ఎంతమంది వస్తారు, మా నాన్న అందరికి దానం చేస్తూ ఉంటాడని అనుకున్నాడు. సో ఆ ఒకరోజు కలకట్టాలో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, పండాల ప్రోగ్రాం. వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తాడు, నేను రాను అంటాడు. ఎందుకు ఆయన మూడంతా కూడా స్వాతంత్ర సమరంలో ఉంది. లేదు ఈరోజు తప్పకుండా రా, నువ్వు చాలా మంచిది అది ఇది అని చెప్తే సరే అని వెళ్తాడు. ఫస్ట్ మీటింగ్ లోనే సాధు, అప్పుడు ఆయన గురువుగా అనుకోలేదు, ఆ సాధు దగ్గరికి పిలిచి 1:1 మాట్లాడి ఆ రోజు క్లాస్, ఈ రోజు నేను ఏదైతే సనాతన ధర్మం గురించి భాగవత ధర్మం గురించి చెప్పానో ఇది పాశ్చాత్య దేశాలకు తీసుకొని వెళ్ళు నువ్వు. అంతకుముందు ఆయన దగ్గర ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు, ఎంతమంది సన్యాసులు ఉన్నారు, ఎంతమంది బ్రహ్మచారులు ఉన్నారు, కానీ ఎవరికి చెప్పలే. ఈయన మామూలు గృహస్థ ధోతి కుర్తా కట్టుకొని పోయిండు. సో ప్రభుపాద్ చెప్పాడంట, సాధువులకు ఆచార్యులకు ఫేస్ రీడింగ్ తోనే తెలిసిపోతుంది. సాధువు యొక్క ముఖ్యం, సాధువుని ఎలా గుర్తించవచ్చు అంటే ట్రూ సాధువు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని చాలా విశ్వసిస్తూ ఉంటాడు. శాస్త్ర ప్రకారమే జీవితాన్ని, ఆయన జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు సాధువు. శాస్త్రానికి విరుద్ధంగా ఒక్క స్టెప్ కూడా వేయడు సాధువు. తన యొక్క పూర్వపు ఆచారుల అడుగుజాడల్ని అనుసరిస్తూ ఉంటాడు సాధువు. భగవంతుడి యొక్క ఆదేశానుసారం జీవించేవారు సాధువు. అదేవిధంగా మనం ప్రభుపాదుల వారు అలా తన గురుదేవుల వారు నా భౌతిక కర్మని కంప్లీట్ గా తొలగించి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింప చేశారు అని తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. చైతన్య మహాప్రభు కూడా దీనికి ఒక కొటేషన్ చెప్తారు. ఏ శ్లోకం? సాధు సాంగత్యం వల్ల పెట్టుకోండి, సాధు సంగ సర్వ శాస్త్ర హోయ్, లవమాత్ర సాధు సంగ సర్వ సిద్ధి హోయ్. చూడండి, అన్ని సకల శాస్త్ర జ్ఞానము కేవలం కొద్దిపాటి సాధు సంఘంతో మనకు లభ్యమవుతుంది అని ఆచార్యులు చెప్తున్నారు. అదే లవమాత్ర సాధు సంఘంతో అన్ని సిద్ధులు మనకు లభ్యమవుతాయి. సర్వశాస్త్రము, పరీక్షిత్ మహారాజు ఉన్నారు. పరీక్షిత్ మహారాజు ద గొప్ప గ్రేటెస్ట్ సాధు శుకదేవ గోస్వామి యొక్క సాంగత్యంలో కేవలం 7 days, మనమైతే దాదాపు 4 years కంప్లీట్ అయింది. మరి 7 days లో పరీక్షిత్ మహారాజ్ భగవద్ధామం వెళ్ళిపోయాడు. కేవలం సాధువుల యొక్క సాంగత్యంలో. అక్కడ ఎంతో మంది, 1000 మంది సాధువులు అసెంబ్లీ అయ్యారు. దేని కొరకు?
భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల చర్చ కొరకు. సో ఆయనకు అర్జెంటుగా మృత్యు అనేది డేట్ కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. 7 రోజుల్లో అన్నిటిని వదిలేసిండు. పరమ భక్తుడు, పరమ భాగవతోత్తముడు సుఖదేవ గోస్వామి పాద పద్మాలను ఆశ్రయించాడు. సో కాబట్టి అటువంటి పాద పద్మ రేణువులు ఆయనని భగవద్ధామానికి ప్రమోట్ చేశాయి. ఎవరిని? పరీక్షిత్. సో కాబట్టి సకల శాస్త్రాలు కేవలం సాధు సాంగత్యంతో మాత్రమే మనకు అర్థమవుతాయి. సాధు సాంగత్యం లేకుంటే కావు. అదేవిధంగా లవమాత్ర సాధు సంగ. నారద మునీంద్రుల వారు తన తల్లి దాసి ఉంటుంది, ఒక గొప్ప సాధువు ఇంట్లో సేవ చేస్తూ ఉంటుంది. ఎవరు? నారద ముని పాస్ట్ లైఫ్ తల్లి. ఎవరో ధనికుడి ఇంట్లో కాదు, సాధువు ఇంట్లో చేస్తూ ఉంటుంది. సాధువుల ఇండ్లలో మనం పని చేయడం కూడా చాలా గొప్ప వరం అన్నమాట. సో నారదుడు దాసిపుత్రుడు, కానీ గొప్ప భగవద్భక్తులు సాధువులు ఏం చేస్తారు? ఎప్పుడు తన ఇంటికి సాధువులు రావాలి, సాధువుల్ని సేవించాలి అని అనుకుంటూ ఉంటారు. సాధువుల సేవ కొరకు వాళ్ళు ఆసక్తితో ఉంటారు. చాలా ఎప్పుడెప్పుడు వస్తారని. ఎందుకంటే సాధు రూపంలోనే భగవంత్ దర్శనం చేసుకుంటా ఉంటారు. అరే అదేలా ప్రభుజీ, సాధువు వచ్చాడంటే ఏం చేస్తాడు మనకు? ఆ భగవంతుడి యొక్క కథామృతాన్ని, భగవత్ కథామృత భాగవతానికి భగవద్గీతకు తేడా లేదు. సాధు ముఖారవిందం నుంచి ఏం వెలువడతాయి? భగవంతుడి యొక్క కథామృతం, భగవత్ ఆదేశాలు వెలువడతా ఉంటాయి. సో కాబట్టి అటువంటి సాధువు ఇంటికి చతుర్మాస్యంలో ఎంతో మంది వైష్ణవులు వస్తారు. ఆ సాధువు ఆ 4 నెలలు వాళ్ళని సేవిస్తాడు. సో అది నారదముని దాసి పుత్రుడికి ఆ సాధువులను సేవించే మహద్భాగ్యం. జస్ట్ 5 సంవత్సరాల బాలుడు బాల్యం అవస్థలో ఉంటాడు. సాధువులందరినీ సేవిస్తూ, ముఖ్యంగా ఏ సేవ చేస్తాడైనా? సాధువుల యొక్క ప్లేట్ తిన్న తర్వాత అవి తీస్తూ వాళ్ళ పర్మిషన్తో ఉచ్చిష్టాన్ని, సాధువులు వదిలిపెట్టినటువంటి ఆ ఉచ్చిష్ట ప్రసాదాన్ని భుజిస్తూ ఉంటాడు. కేవలం ఆయన అంత చిన్న ఏజ్ లో ఏమైనా సకల శాస్త్రాలను ఏమైనా అర్థం చేసుకున్నాడా? చదివాడా? వాళ్ళు చెప్తే విన్నాడా? కేవలం ఆయన ఫిజికల్ గా సేవ చేస్తున్నాడు. వాళ్ళ రెమినెంట్స్, వాళ్ళు వదిలిపెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకున్న ఉండడం వల్ల ఆయన నరాల్లో కణంలో కృష్ణ ప్రేమ నిండిపోయింది. సో శరీరంలో మొత్తం సూక్ష్మ స్థూల శరీరం మొత్తం పరిశుభ్రంగా మారిపోయింది. పరిశుభ్రం అంటే కృష్ణ చైతన్యంగా మారిపోయింది. భౌతిక చైతన్యం కంప్లీట్ గా జీరో అయిపోయింది. ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగం పని చేయాలంటే రక్త ప్రసరణ జరగాల. పారలైజ్ ఏంటంటే అక్కడికి రక్త ప్రసరణ, కాన్షియస్ ఉండదు. కాబట్టి అది ఏం చేయలేదు. సో ఇక్కడ నారదుడి విషయంలో కంప్లీట్ గా కృష్ణ కాన్షియస్ స్ప్రెడ్ అయిపోయింది. ఎలా అయితే ఎప్పుడైనా మనకు పాము కుడితే అది ఆ విషయం మొత్తం బ్రెయిన్ కి ఎక్కితే ఇంకా బ్రెయిన్ డెడ్ అయిపోతే ఇక అంతే సంగతి. సో మనం కూడా ఏదైనా కడుపులో ఏదైనా పాయిజన్ అయితే అది పగిలిపోయి లేకుంటే బ్రెయిన్ కి ఎక్కింది అనుకోని కథం, ఇంకా ఈయన బతకడు అంటారు. అలా ఎవరి శరీరంలో అయితే కృష్ణ కాన్షియస్ కంప్లీట్ బ్రెయిన్ కి ఎక్కింది అనుకోండి, ఆయన ఇంకా బ్రతకడు. ఏ విధంగా? భౌతిక జీవితంగా బతకడు, ఆధ్యాత్మిక జీవితంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తాడు. భౌతిక చైతన్యంతో కూడుకున్నటువంటి పలానా ఎక్స్ పర్సన్ చనిపోతాడు, అదే పర్సన్ ఆధ్యాత్మిక జీవితంతో జీవిస్తాడు. జీవితంలో కంప్లీట్ గా మార్పు. ప్రభుజీ మార్పు వస్తే ఎట్లా ప్రభుజీ, బాగుండదేమో అనుకునే వాళ్ళు అదేవిధంగా విషం పైకి ఎక్కుతుంటే విషాన్ని తొలగిస్తే బాగుండదు, విషం ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకుంటారు? వీలైతే త్వరగా విషయాన్ని తొలగించండి, చనిపోతాడు. అదే విధంగా మన లోపల టాప్ టు బాటం, కింద వేలు నుంచి ఇక్కడి వరకు విషం ఉంది. భౌతిక చైతన్యం అనే విషం ఉంది. దాన్ని తొలగించే కార్యమే సాధువులు చేయగలరు. దేని ద్వారా? శాస్త్రం అనే ట్రీట్మెంట్, శాస్త్ర బోధన అనే ట్రీట్మెంట్ ద్వారా మన లోపల ఉన్నటువంటి విషయాన్ని, సాధు సాంగత్యం వల్ల మనకేం దొరుకుతుంది? సాధు సాంగత్యంలో భజన క్రియ, భగవంతుడి యొక్క సేవ, భగవత్ కథామృత, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన, అర్చన,
సో పాద సేవన, సో మనకు వందనం. ఆ విధంగా భగవంతుడి యొక్క భజన క్రియ అనే ప్రాసెస్ లో టాప్ టు బాటం మనకు భౌతిక భోగాలు, విషయ వాంఛలు అనే విషపూరితమైనటువంటి కామ్య కోరికలని తీసేయడం ప్రాసెస్ భజన క్రియ. ఎప్పుడైతే ఆ భజన క్రియకు మనం వెళ్తామో, ఎట్లయితే మనకు ఏదన్నా కడుపులో గాని, బ్రెయిన్ లో మనకు చాలా ప్రాబ్లం అవుతుందంటే, దీన్ని మొత్తం సిటీ స్కానింగ్ చేయిస్తా ఉంటాం. లోపల స్కానింగ్ మిషన్ లోకి వెళ్ళి ఇలా కూర్చుంటే, ఆ మిషన్ తన పని తనకు చేస్తా ఉంటది. మొత్తం మేబీ హాఫ్ అన్ అవర్ ఏదో సంథింగ్ ఆ టైం ఉంటే, అది మొత్తం స్కాన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. అదే విధంగా మనం కూడా సాధు సాంగత్యంలో అలా కూర్చున్నామంటే, మన లోపల ఎక్కడెక్కడ అనర్థాలున్నాయి, అనర్థ నివృత్తి స్కాన్ అవుతుంది. ఓహో! నీ ఫలానా మార్నింగ్ పూట నువ్వు బ్రహ్మముహూర్తంలో లేవలేకపోతున్నావు, అదొక నీ అనర్థము. సో బ్రహ్మముహూర్తంలో భగవంతుని నామం చేయలేకపోతున్నావు, అదొక నీది డిఫెక్ట్. బ్రహ్మముహూర్తంలో మంగళారతి చేయలేకపోతున్నావు, అదొక డిఫెక్ట్. నువ్వు ప్రసాదం తీసుకోకుండా అప్రసాదం తీసుకుంటున్నావు, అదొక డిఫెక్ట్. ఇవన్నీ కూడా సాధు సాంగత్యంలో మన లోపల మొత్తం బాడీ స్కానింగ్ చేస్తే ఎలా అయితే శరీరంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, అంటే మనకు మనని రోగాలు ఉన్నాయో తెలిసినట్టుగా, సాధు సాంగత్యంలో మన లోపల ఉన్నటువంటి భౌతిక చైతన్యం అనే లోపాలను గుర్తిస్తారు. వాటిని ఒక్కొక్కటి అనర్థ నివృత్తి సర్జరీస్ జరుగుతూ ఉంటాయండి. కొందరికి మల్టిపుల్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అలా జరిగినప్పుడు. అలానే మన లోపల కూడా మల్టిపుల్ సర్జరీస్ కేవలం సాధు సాంగత్యంలో అట్లీస్ట్ ఆ డిసీజ్ ని గుర్తించే ఛాన్స్ ఉంటుంది. ఆ డిసీజెస్ ని గుర్తించినప్పుడు మనం రెగ్యులర్ గా వెళ్తే ఆ ఎక్స్పర్ట్స్ దాన్ని ఏమంటారు, ఎండి సర్జన్, సో ఆపరేషన్ చేయడానికి అటువంటి గురువు భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. దీని సాధు సాంగత్యంలో అనర్థ నివృత్తి చేసేటువంటి గురువు మనకు దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి అనర్థ నివృత్తి? శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి. నిష్ఠ, తర్వాత రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఇలా మనం ఒక్కొక్కటి ముందుకు వెళ్తా ఉన్న కొద్దీ భావస్థితి వెళ్ళినప్పుడు ఆసక్తి మనకు అట్లీస్ట్ క్లాస్ పట్ల మనకు నిష్ఠ ఏర్పడాలా, నిష్ఠ రుచి వస్తుంది. మరి ఆ రుచి సపోజ్ మనకు డాక్టరే టాబ్లెట్స్ 3 పూటలు వేసుకోమంటాం. పొద్దున వేసుకుంటే మనం మధ్యాహ్నం వేసుకుంటే రాత్రికి వేసుకోం. అలా జంబ్లింగ్ 3 అనే దగ్గర 1, 2 లేకుంటే ఇంకో రోజు అలా మిస్ చేస్తా ఉన్నాం అనుకోండి, 5 రకాల టాబ్లెట్లు ఇస్తే సో మన ఇష్టం ఉన్నట్టుగా మనం వేసుకుంటా ఉంటే రోగం నయం కాదు. అలానే సాధు సాంగత్యం కూడా కంపల్సరీ మన జీవితంలో. మరి సాధు సాంగత్యం ప్రతిరోజు ఆల్రెడీ ఆ భగవత్ కృప వల్ల ఆన్లైన్ సాధు సాంగత్యం ప్రతిరోజు జరుగుతూ ఉంది. మరి పొద్దున వస్తే సాయంత్రం వస్తే పొద్దున రాదు, టాబ్లెట్ వేసుకోలేము. పొద్దున వేసుకోండి, సాయంత్రం వేసుకోలేము, సాయంత్రం వేసుకొని పొద్దున వేసుకోండి. అప్పుడు ఏమవుతుంది ఆలోచించండి, మన యొక్క రోగము తగ్గదు. సో కాబట్టి ప్రభుపాదుల వారు తన గురుదేవుల యొక్క కృప వల్ల నేను ఈరోజు మీ అందరికీ భగవత్ తత్వాన్ని బోధించగలుగుతున్నానని చెప్పడం జరిగింది. ఓకే, సాధువుల యొక్క కృప. నారదుడు సాధువులను సేవించడం వల్ల దాసీపుత్రుడు ఆయన గొప్ప మహాత్ముడయ్యాడు, మహాజనుడయ్యాడు. అదేవిధంగా మృగారి ఆయన గురువుగా గ్రహించాడు. సాధువు యొక్క క్షణకాల సాంగత్యంలో సాధువు యొక్క ఆదేశాలను, భగవంతుడి నామాన్ని జపించు అని ఎప్పుడైతే ఆదేశం ఇచ్చాడో, ఆయన లోపల ఉన్నటువంటి క్రూర ప్రవృత్తి, జంతువులను వేటాడి హింసించే ప్రవృత్తి కాస్త వెళ్ళిపోయి ఆయన ఏ స్టేజ్కి వచ్చాడు మృగారి? ఇవన్నీ లక్షణాలు ఆయన లోపల ఉన్నాయా? సాధువు యొక్క మాట వినడం వల్ల ఓర్పు, కరుణ, సర్వ జీవులేడ. నెక్స్ట్ టైం నారదుడు పర్వతముని వస్తుంటే ఒక చీమకు కూడా హాని తలపెట్టకుండా చాలా జాగ్రత్త వహిస్తూ నారదుని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. అంతకుముందు
మృగారికి అందరు శత్రువులే. ఆయన ఆ మార్గం నుంచి వెళ్ళాలని భయపడేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే సాధు సాంగత్యం వల్ల ఆయనకు అందరూ మిత్రులుగా మారిపోయారు. శాంత స్వభావుడుగా మారిపోయాడు. ఆయన ఒకే జన్మలో కులానికి, గోలోకానికి ప్రమోట్ అయిపోయాడు. తర్వాత సాధువు యొక్క సాంగత్యం గురించి చాలా ఇంట్రెస్టింగ్. సో ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది? ఒకసారి నారద మునీంద్రుల వారు స్వయం వైకుంఠానికి వెళ్ళి భగవంతుని అడుగుతారు, స్వామి సాధు సాంగత్య మహిమ, సాధు సాంగత్య ప్రయోజనం గురించి చెప్పండి అని. భగవంతుడు ఏదైనా కూడా మనం అంటే గంటల తరబడి బోధన చేస్తాం. భగవంతుడు షార్ట్ లీలతో వాళ్ళకు లెసన్ నేర్పిస్తాడు అన్నట్టు. అప్పుడు భగవంతుడు అంటాడు, "ఓ సాధు సాంగత్యం తెలుసుకోవాలా? అక్కడ చూడు ఒకసారి ఇప్పుడే జన్మించినటువంటి ఫస్ట్ 10th లెసన్ చెప్తాడు భగవంతుడు. ఆ జింక బిడ్డ గురించి ఎలా ఎన్నో చెప్పొచ్చు. అక్కడ జింక ఇప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది, దాన్ని వెళ్ళి అడుగు అని చెప్తాడు. సరే అని చెప్పేసి నారదుడు, భగవంతుడు చెప్పాడు కదా, ఇంకా తిరగలేదు కాబట్టి అప్పుడు వెళ్ళి ఆ జింక యొక్క బిడ్డకు అడుగుతాడు. సో సాధు సాంగత్య ప్రయోజనం ఏంటి? ఆ జింక యొక్క బిడ్డ ఇలా చూసి ప్రాణం వదిలేస్తుంది. ఇదేంటి? భగవంతుడేమో సాధు సాంగత్య ప్రయోజనం అడుగుమంటే నన్ను చూసి జన్మ వదిలేసింది. తిరిగి భగవంతుడి దగ్గరికి వస్తాడు. మళ్ళీ, స్వామి అది మీరు అడుగుమన్నారు, అడిగాను, చూసి తన శరీరాన్ని వదిలేసింది అంటాడు. ఓహో అలాగా. సో అక్కడ ఇంకొకటి, అక్కడ చూడు, ఇప్పుడే ఒక గోమాత దూడకు జన్మనిచ్చింది, దాన్ని వెళ్ళి అడుగు. అప్పుడే పుట్టినటువంటి దూడని అడుగండి. సరే అని చెప్పేసి అప్పుడే పుట్టినటువంటి దూడ దగ్గరికి వెళ్ళి సాధు సాంగత్య ప్రయోజనం ఏంటి అని అడుగు. ఆ దూడ కూడా ఇలా చూసి శరీరం వదిలేస్తుంది. అప్పుడు నారదుడు, ఇదేంటి సాధు సాంగత్యం గురించి అడుగుతుంటే శరీరం వదిలేస్తున్నారేంటి అని చెప్పేసి. సో మళ్ళీ భగవంతుడి దగ్గరికి రిటర్న్ వస్తాడు. స్వామి అప్పుడే పుట్టినటువంటి దూడని నేను అడగడం వల్ల శరీరం వదిలేసింది. సరే, ఫలానా రాజ్యంలో ఆ రాజు గారికి ఏకైక కుమారుడు, సో ఆ యువరాజుని వెళ్ళి అడుగు అంటాడు. సరే అని చెప్పేసి నారదుడు ఆ యువరాజు దగ్గరికి వెళ్ళంగానే ఆయన సాధు వచ్చాడు కాబట్టి, మహాభక్తుడు వచ్చాడు కాబట్టి ఆయనకు అతిథి సత్కారాలన్నీ చేసి, అప్పుడు చెప్పండి మహాత్మా మీకేం సేవ చేయగలుగుతామంటే అంటాడు, ఏమి లేదు, నాకు ఒక్క సందేహం ఉంది, దాన్ని నివృత్తి చేయండి. అరే మీరు సాధులు మహాత్ములు, మీ సందేహాలు మేము నివృత్తి, అవును చేయండి అంటారు. ఏంటంటే సాధువుల యొక్క సాంగత్య మహిమ గురించి చెప్పండి అంటారు. సాధువుల యొక్క సాంగత్య మహిమ అంటే చెప్పడం కంటే ఆయనకు పూర్వజన్మ జ్ఞాపక శక్తిని భగవంతుడు ఇస్తాడు. స్వామి మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను, నాకు ఎన్ని జన్మలు పట్టేదో ఈ స్థితికి, నేను ధర్మాత్ముడైనటువంటి రాజుగారి క్షత్రియ వంశంలో జన్మ తీసుకునేది. మొదటగా మీరు నన్ను ఇదే ప్రశ్న, నేను జింకకు అప్పుడే జన్మించినటువంటి జింక పిల్లల లాగా ఉన్నప్పుడు నన్ను వచ్చి సాధు సాంగత్యం, మీ యొక్క క్షణకాల సాంగత్యం ఇవ్వడం వల్ల నాకు ఆ పశువు జన్మలో ఇంకా ఎన్ని ఇయర్స్, ఎన్ని లక్షల సంవత్సరాలు జీవించి ఉండాల్సి వచ్చేదో, ఎన్ని జన్మలు మార్చేది. కంప్లీట్ గా పశు జన్మల్లోంచి నన్ను ముక్తిని కల్పించారు కేవలం క్షణకాల సాంగత్యంతో. అదే విధంగా పశువుల్లో అన్నిటికంటే ఉత్తమమైంది గోమాత కాబట్టి, ఆ గోమాత గర్భంలో జన్మించే మహద్భాగ్యాన్ని మీ క్షణకాల సాంగత్యం వల్ల పొందాను. అక్కడికి వచ్చి కూడా మీరు ఎంత పరమ దయాలు, కరుణాత్ములు అంటే అక్కడొచ్చి కూడా నాకు సాంగత్యాన్ని ఇచ్చారు. ఇదే ప్రశ్న అక్కడ అడిగారు, సాధువుల యొక్క సాంగత్య ప్రయోజనము. అప్పుడు ఇమ్మీడియట్ గా నాకు ఆవు దాంట్లో కూడా ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వచ్చేదో, నాకు మహాభక్తుల యొక్క రాజు క్షత్రియుడైనటువంటి ఈ ధర్మాత్ముడైన రాజుగారి గర్భంలో జన్మించే మహద్భాగ్యాన్ని కల్పించారు స్వామి. సో ఇది సాధు సాంగత్య ప్రయోజనము అని చెప్తారు. కాబట్టి సాధు సాంగత్య ప్రయోజనం మనకు తెలియకుండానే ఎంతో
అడ్వాన్స్ గా మనం ముందుకు వెళ్ళిపోతాం. అక్కడ యశోదమ్మకు ట్విన్ చిల్డ్రన్ బృందావన కృష్ణ, యోగమాయ ఇద్దరు జన్మిస్తారు. యోగమాయ వసుదేవుడి యొక్క కళ్ళు కప్పిస్తున్నారు. అరే ఆల్రెడీ కృష్ణుడు, నా కృష్ణుడు ఎందుకు అని, ఇద్దరు కృష్ణులు అనేది. అక్కడ ఉన్న కృష్ణుడు కనబడడు. ఎప్పుడైతే వసుదేవుడు యశోదమాయి పక్కన తన కృష్ణుణ్ణి, వాసుదేవ కృష్ణుడిని పక్కన పెడతాడో, ఆ వాసుదేవ కృష్ణుడు కాస్త మెర్జ్ అయిపోతాడు బృందావన కృష్ణుడి లోపల. అలానే మన యొక్క లక్ష్యం గురించి ఏదైతే చెడు కనబడుతుందో, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, మన లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యం గురించి సాధు సాంగత్యంలో మనకు అందరూ ఫస్ట్ థింగ్, మనకి ఎవరు శత్రువు ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సాధు, దెన్ నో బడీ షుడ్ బి ఎనిమీ టు యూ. వాళ్ళకు మీరు ఎనిమీ లాగా కనబడితే వాళ్ళ దురదృష్టం. మీకు మీ యొక్క అదృష్టమే. మీరు వచ్చింది అక్కడ అందరినీ సాధువులుగా మీరు చూస్తున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎలానే ఉండదు. మనం మాత్రం ఆత్మ రూపంలో ఎవ్రీబడి సాధువు, శరీర రూపంలో వాళ్ళు పాపం తామసిక గుణాలతో అక్కడ సాంగత్యానికి వస్తారు. కానీ వాళ్ళ దురదృష్టం వాళ్ళని వెంటాడుతుంది. తామసిక ఉండొచ్చు, రాజసిక ఉండొచ్చు, రాని పర్వాలేదు. అటువంటి వాళ్ళని కూడా మీ మంచి మనసుతో, మంచి విజన్తో మారే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? మృగారి అటువంటి మారిపోయాడు, మృగారి అటువంటి వాడు, వాల్మీకి మారిపోయాడు. సో వాల్మీకి పూర్వ పేరేముంటది? ఆయన పేరు ఏదో రత్నాకర్. తర్వాత రత్నాకర్. రత్నాకర్. సో దొంగ ఆయన. అలా చరిత్రలో ఎంతో మంది భాగవత శ్రవణం చేస్తూ ఒక దొంగ అక్కడ సత్సంగంలో వచ్చే భక్తుల యొక్క నగలు కొట్టేయడానికి వచ్చిన వాడు కృష్ణుడి యొక్క ఆయన నగల గురించి ఆయన వర్ణన విన్న తర్వాత బృందావనం వెళ్ళి సాక్షాత్ కృష్ణ దర్శనం చేసుకున్నవాడు. అంటే సాధు సాంగత్యంలో పండాల్ ప్రోగ్రాం జరుగుతుంది, 10th క్యాంటో భాగవత వివరణ జరుగుతుంది, భగవంతుడి వర్ణన జరుగుతుంది. భగవంతుడి యొక్క ఆభరణాల గురించి విని దొంగ ఇంకా భగవంతుడి దొంగల్ని దొంగిలించడానికి వెళ్ళి అక్కడ మహాభక్తుడిగా మారిపోతాడు. సాధు సాంగత్యం మహిమ అంతా ఉంటుంది. కానీ ఇన్ని చెప్పినా మళ్ళీ అందరూ సెకండ్ సాటర్డే ఉంటుంది, సండే ఉంటుంది ఇక్కడ అని మనం రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి అలా చేయకుండా సాధు సాంగత్యం పట్ల శ్రద్ధ పెంచుకోండి. ఇది సాధు సాంగత్యం మహిమ. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. 6వ శ్లోకం. నా భాగ్యవశమును మిమ్ము నేను చూడగలిగితిని, మనస్సును లొంగదీసుకొనిన వారు లేదా ఇంద్రియములను నియంత్రింపజాలని వారు మిమ్ము చూడజాలరు. చాలా ప్రతి పాయింట్ సెంటెన్స్ కూడా శ్రద్ధగా వినండి. పని చేసుకుంటూ వింటున్నారు కానీ అది ఇయర్ ఫోన్స్ అంటే మీ యొక్క ఇయరింగ్ మొత్తం దీనికి ఇవ్వండి. అప్పుడే మార్పు వస్తుంది, లేకుంటే మార్పు రాదు. అందుగురించి మనకు కూడా డాక్టర్లు ఏం చెప్తారు, సెలైన్ ఎక్కించినప్పుడు కొంచెం అటెండర్కి చెప్తారు. అంటే ఎవరైతే పక్కన ఉంటారో కొంచెం చేతి అటు ఇటు కదిలితే ఇది ఇంజెక్షన్ కొంచెం లూజ్ అయితే లోపలికి వెళ్ళేది కాస్త బయటకు వస్తుంది అంట. ఏమొస్తుంది బయటకు? లాభం. ఏమంటున్నారు ఇక్కడ? నా భాగ్యవశమున స్వయంభూ మనువంతుడు నా భాగ్యవశం. మీలాంటి ఉత్తమోత్తమైనటువంటి సాధువు ఆచార్యుడు దొరకడు. నేను చూడగలిగి నా భాగ్యవశం మిమ్ము చూడగలిగాను. కేవలం దర్శనం కూడా ఆయన అంత గొప్పగా ఫీల్ అవుతున్నాడు. మరి అటువంటి సాధువు దర్శనము సాధు సాంగత్యంలో దొరుకుతుంది. మరి మనమేమో సాధు సాంగత్యం పట్ల శ్రద్ధ లేదు. అరే మీరు వాళ్ళ గురించి కంప్లైంట్ చేయకండి. ప్రతి ఒక్కరిని సాధువులుగా చూడండి ఫస్ట్. నేను ప్రభుజీ వాళ్ళు నోరిపితే మీకు తెలియదు. అరే నోరు వాళ్ళే ఎందుకు ఇప్పుతున్నారు? ఆ శరీరం త్రిగుణాలతో కూడుకున్నది. లెట్ దెమ్ ఓపెన్ వాట్ ఈస్ దేర్. ఆ వాయిస్ మీ చెవులు మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. మీ చెవులు బ్లాక్ చేస్తున్నాయా లేదా? మీ చెవులు బయోమెట్రిక్ పనిచేస్తుందా లేదా? అర్థమైందా? మనస్సును లొంగదీసుకొనిన వారు లేదా ఇంద్రియం నియంత్రింపజాలని వారు. అంటే మనస్సుని మనం లొంగదీసుకోవాలి, నా కంట్రోల్లో ఉండాల మనస్సు. నెక్స్ట్ ఇంద్రియములను నియంత్రింపజాలని వారు మేము చూడజాలరు. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరిని సాధువులుగా చూడాలంటే మీ మనస్సు మీ కంట్రోల్లో ఉండాలా, మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉండాలా. అప్పుడు మాత్రమే మనం ప్రతి ఒక్కరిని సాధువులుగా చూడగలుగుతాము. ప్లస్ మన యొక్క గురుదేవులని ఉత్తమ భక్తుడిగా చూడగలుగుతాము. మనం చూడలేకపోతున్నామంటే వీఆర్ ఎట్ ఫాల్ట్, నాట్ దే ఆర్ ఎట్ ఫాల్ట్. ఫస్ట్ థింగ్ నేను ఆయనని సాధువుగా చూడలేకపోయాను. నేను సాధు సంఘంలో వచ్చే వాళ్ళందరినీ సాధు పురుషులుగా, సాధు మాతలుగా నేను చూడలేకపోయానంటే నేను ఫాల్ట్ ఉంది, నాది ఫాల్ట్.
పరమ భాగ్యవంతుడును కనుకనే మీ పాదధూళిని నా శిరమున ధరించగలిగితే. ఆహా, ఎంత అద్భుతమైన విషయం! ఆయన తనను తాను అక్కడికి వచ్చి మీ యొక్క చరణధూళి నాకు దొరికింది కాబట్టి నేను గొప్ప అదృష్టవంతుడిని. చక్రవర్తి అండి, ఆయన కూడా ఉత్తమ భక్తుడు, రాజు, స్వయంభువ మనువు చెప్తున్నాడు, ఆయన మామూలైన కాదు. అర్థమైందా? అంత గొప్పవాడు స్వయంభువ మనువే అలా చెప్తున్నాడు. సాధువు యొక్క పాదధూళి నేను ఎంత అదృష్టవంతున్నది. మరి మనకు ఆ ఫీలింగ్ ఉంటే మనం సాధువులం, లేదంటే లాభం లేదు. నెక్స్ట్, పవిత్రుడైన వాని పవిత్రమగు పాద పద్మధూళిని కేవలం స్పృశించినంత మాత్రమే ఆధ్యాత్మిక జీవితపు పూర్ణత్వము సిద్ధింపగలదు. మనందరం ఆధ్యాత్మిక జీవితం పురోభివృద్ధి, డెవలప్మెంట్, ఆధ్యాత్మికంగా మనము ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్డింగ్ చూడండి. పవిత్రుడైన వాని పవిత్రమగు పాద పద్మ ధూళిని కేవలము స్పృశించినంత మాత్రమున. మొన్న ఒక స్టోరీ చెప్పినాను, బహుశా భక్తులందరూ కూడా చాలా చక్కగా వినండి. సో ఇలానే సాధు సాంగత్యంలో మొన్న ఏంటది, ఏ ఫెస్టివల్ రోజు అందరూ చందనం వాళ్ళ వాళ్ళ గోపాలకు పెట్టుకున్నారు. చందన్ యాత్ర ఫెస్టివల్ ఏ రోజు ఉండేది? అందరూ వాళ్ళ వాళ్ళ తృతీయ. అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు అభిషేకాలు చేసి చాలా చక్కగా అలంకరించారు. సో అది గ్రూప్ లో పెట్టుకున్నాము. మొన్న సత్సంగకి వచ్చినప్పుడు కూడా ఏమైనా చర్చించిండొచ్చు, మీ గోపాల్ బాగుంది, కలర్ బాగా వేశారు, ఇలా చందనం. అలా భక్తులందరూ కూడా అసెంబ్లీ అయినప్పుడు మా గోపాల్, మా ఠాకూర్ ఇలా ఉంటాడు, మా ఠాకూర్ ఎలా ఉంటాడు, మా ఠాకూర్ డ్రెస్ ఇలా ఆఫర్ చేసామని చెప్తా ఉంటారు. అందులో ఒక భక్తుడు కూడా, మా ఠాకూర్ కూడా చాలా అద్భుతంగా ఉంటాడు, ఇంత మంచి డ్రెస్సింగ్ చేస్తానంటే అందరు అరే ఇంత గొప్పగా చెప్తున్నాడు, అంత ఉందా? అరే మీ గోపాల్ని చూపించండి అంటే, మీ ఠాకూర్ని లేదు నేను మాత్రం మా ఠాకూర్ని చూపించా అంటాడు. ఆల్రెడీ చెప్పాను. సో అందరి క్యూరియాసిటీ పెరుగుతుంది. అందరి గోపాల్ గారు చాలా గొప్పగా చెప్తా ఉంటాడు అన్నట్టు. నేను మా అమ్మ, మీరు మా ఠాకూర్ని చూస్తే మీరు వంకలు పెడతారు, ఇదేం ఠాకూర్ అంటారు, అదే అంటారంటే, లేదు ఒక భక్తుడికి ఎంబడబడుతుంది, ఆయనకు మరీ శ్రద్ధ కలుగుతుంది. నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను అవమానం చేస్తా, నీకు అలాంటి ఏమనా, ఇదే ఆ ఠాకూర్ అంటావంటే ఏమనా అని చెప్తారు. సరే, ఆయన చిన్న గుడిసె ఉంటుంది, దాంట్లో చిన్న ఆసనం మీద ఆయన ఒక కుండని పెట్టి, ఆ కుండకు తిలకం పెట్టి, మంచిగా డ్రెస్ వేసి, సో గార్లెండ్ వేసి అలంకరిస్తాడు. అరే ఇదేంటి ఠాకూర్ అని, ఎక్కడ మీ ఠాకూర్ అంటే, ఇదే నా ఠాకూర్ అంటే, నా యొక్క భగవంతుడు ఇదే అంటాడు. ఇదేంటి భగవంతుడు ఇలా ఉన్నాడు, అదే చెప్పాను కదా నేను నీకు, సో మీరు ఇలానే అంటారని. లేదు సారీ చెప్పు, అసలు ఈ కొండ ఏంది, మట్టి ఏంది, కుండకు తిలకమేంది అని అడుగుతాడు. ఇది బృందావనంలో నేను ఈ లీల చెప్పేది అని అప్పుడు చెప్తాడు. ఈ వ్రజ భూమిలో సాధువులు ఉత్తమ భక్తుల యొక్క రజ తీసుకొని దీంట్లో వేస్తా ఉండే. ఎప్పుడెప్పుడు సాధువులు వస్తే వాళ్ళది వేసి, ఆ సాధువుల యొక్క రజని నేను సేవిస్తా ఉన్నాను. దీంట్లో ఉన్నదంతా కూడా కొన్ని కణాలు తెల్లగుంటాయి, కొన్ని కణాలు శ్యామరూపం. ఆ తెల్లకున్న కణాలు ఆ రాధారాణి యొక్క కృపా బిందువులు అనుకుంటాను. సో శ్యామవర్ణం ఆ భగవంతుడి యొక్క కృపా బిందువులు అనుకొని, అంటే రేణువులు అనుకొని వాళ్ళని నేను సేవిస్తున్నాను అంటే, ఆ భక్తుడి కళ్ళల్లోంచి ఇంత ఉత్తమ భావము ఎవరికి ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆనంద బాష్పాలు గారుస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, పాద పద్మ ధూళిని కేవలం స్పృశించిన మాత్రమే ఆయన రోజు సేవిస్తా ఉన్నాం. ఎక్కడ దొరుకుతుందండి సాధుధూళి? మీ ఇంట్లో మీకుంటే సాధుధూళి దొరుకుతుందా చెప్పండి? సో కాబట్టి అక్కడ వచ్చి డ్యాన్స్ చేస్తాం, అక్కడ భక్తులతో కలిసి ప్రసాదం తీసుకుంటా ఉంటాం మనం. ఆధ్యాత్మిక జీవిత పూర్ణత్వం సిద్ధింపగలదు. నెక్స్ట్, ఈ విషయమున శ్రీమద్ భాగవతం నందు మహత్పాద రజోభిషేకం అని చెప్పబడింది. అనగా మహాత్ముని పవిత్రమగు పాద పద్మ ధూళిచే అనుగ్రహింపబడుట అని భావము. ఈ విషయమున భగవద్గీత యందు మహాత్మానస్తో అని తెలుపబడింది. అనగా మహాత్ములైన వారు ఆధ్యాత్మిక శక్తి ప్రభావం నందు నిలిచి ఉందరు. కృష్ణ సేవ కొరకై పూర్తి భక్తి భావన యందు నెలకొని ఉండుట వారి లక్ష్యము. కనుకనే వారు మహత్ అని తెలుపబడి
అటువంటి మహాత్ముల పాద పద్మ ధూళిని శిరమున దాల్చడి భాగ్యమును పొందనంత వరకు ఆధ్యాత్మిక జీవనమున పూర్ణత్వం పడి అవకాశమే లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుల యొక్క పాద ధూళి మన శిరస్సు పైన పడనంత వరకు మనం ఉద్ధరింపబడడం అనేది ఇంపాసిబుల్. అందుగురించే మనకు వృందావనంలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఎంతో మంది, రోజు కొన్ని వేల మంది మహాత్ములు వస్తూ ఉంటారు, వైష్ణవులు వస్తూ ఉంటారు. ఏ ప్లేస్ అది? అక్కడ వెళ్ళి అందరూ పొర్లుతా ఉంటారు. మొత్తం శరీరం అంతా ప్రతి కణకణము టాప్ టు బాటం. రమణ్ రేతి గురుజీ, రమణ రేతి. రమణ్ రేతి. రమణ్ రేతి అందరు మరి టాప్ టు బాటం అంతా మట్టి ఆ బ్రజ్ రజ్ పాదధూళిని పోసుకున్నారా లేదా? చేసినాం అది అర్థమైందా? ఇప్పుడు ఏదో ప్రభుజీ ఇలా పొర్లుమంటున్నాడు, ఇది ఏంటబ్బా, ఇది ఏదో మాతాజీ ఎట్లా పోతే బాగుండదు కదా, ఇట్లా కొంచెం వేసుకుంటే పర్వాలేదు అంటున్నారు. కన మొత్తం శరీరం మొత్తం కూడా అంటేట్టుగా చెప్పలేము ఎక్కడన్నా. సపోజ్ మనకే ఈ శరీరానికి అక్కడక్కడ కొంచెం దాన్ని ఏమంటారు, కురుపులు లాంటివి ఏదైనా అయినాయి అనుకోండి. సో మనకేమంటారు, ప్రతి దగ్గర మందు పెట్టండి అంటారు. ఓ 2-3 పెట్టి మిగతా దానికి మందు పెట్టకుండా ఉంటే ఓకేనా? ప్రతి కణంలో అంటే ఎక్కడెక్కడ ఆ రోగం ఉందో ప్రతి దగ్గర మందు రాయాలి. అదే విధంగా అందు గురించి ఆచార్యులు ఏమంటారు, ఆ మొత్తం పొరలడం వల్ల నీ లోపల ఉన్నటువంటి మానసిక, శారీరక అన్ని కూడా భౌతిక కల్మషాలు, భౌతికం అన్ని కూడా వెళ్ళిపోతాయి అని చెప్పేసి చెప్తారు. దీనికే కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో తన లీలలు కూడా ప్రూవ్ చేస్తాడు. భగవంతుడు ఏంటది? తన యొక్క హెడ్ఏక్ అనే లీల. సో ద్వారకలో ఉంటాడు. ఒకానొక రోజు చాలా భగవంతుడు పొద్దున్న లేవని చాలా హెడేక్ అవుతుంది అంటారు. వాళ్ళు వచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి సో సేవ అంటే ఏదో మందు అది అప్లై చేసినప్పుడు తగ్గదు. అప్పుడు ఇమ్మీడియట్ గా నారద మునీంద్రుల వారు, ఎక్కడైనా భగవంతుడు లీల చేయాలంటే నారదుడి యొక్క ప్రమేయం ఉంటుంది, ఉత్తమ భక్తుల ప్రమేయం ఉంటుంది. నారదుడు వస్తాడు, ఏమైంది స్వామి అంటే భరింపరానటువంటి నాకు తలనొప్పి ఉంది అంటాడు. మరి ఏంటి స్వామి దానికి మందు అంటే, సో దానికి కేవలం ఒకే ఒక్క మందుతో తగ్గిపోతుందంట. ఆ మందు ఏంటంటే సాధువులు ఆర్ భక్తుల యొక్క పాదధూళి అప్లై చేస్తే తగ్గిపోతుంది. అరే సాధువులు అంటే నిన్ను రోజు సేవిస్తుంటారు కదా, నీ భార్యలు కూడా సాధువులే కదా, మరి ఇప్పుడే తీసుకొస్తానని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు. రుక్మిణి దగ్గరికి వెళ్తే, అరే రోజు మా స్వామి వారి పాదధూళి మేం పెట్టుకోవాలి, కానీ మా పాదధూళి ఎలా ఇవ్వగలము? ఇవ్వలేము అంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇస్తే ఇంకా మాకేమన్నా ఉందా? సో మేము నరక లోక ప్రాప్తి దొరుకుతుందని వాళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వరు. భార్యలు కానీ ఎవ్వరు కూడా ఇవ్వరు. అప్పుడు పాపం నారదుడు వాపసు వస్తాడు, స్వామి మరి ఎవ్వరు ఇవ్వట్లేదు. అప్పుడు కృష్ణ అంటాడు, పర్వాలేదు, బృందావన్ ఒక్కసారి ట్రై చేయి నారద, బృందావనంలో గోపికలు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, ట్రై చేయి అంటాడు. ఇమీడియట్ గా నారదుడు బృందావన్ వస్తాడు. బృందావన్ వస్తే వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. నారదుడు ఉత్తమ భక్తుడు, సాధువు, ఆచార్యుడు రాగానే వాళ్ళందరూ నారదుని సేవించి, నారద మీ యొక్క రాక ఎక్కడి నుంచి అంటే ద్వారకా నుంచి అనగానే మా స్వామి ఎలా ఉన్నాడు అని అడిగితే, స్వామి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు, అంటే బాధలో ఉన్నాడు అంటే, మరి మేమేం చేయగలుగుతాం? మా స్వామికి బాధ అంటే నేను ఇంకా భరించలేమంటే దాని యొక్క మెడిసిన్ సాధువులు భక్తుల యొక్క పాదధూళి ఇది కావాలంట. సో కాబట్టి అక్కడ ఎవరు ఇవ్వలేరు, మీరు ఇస్తారని పంపించాడు అంటే, ఇవ్వడం ఏంటి నారద, ఎంతంటే అంత తీసుకొని వెళ్ళు. వాళ్ళు ఆ బృందావన్ రజే మెత్తగా ఉంటది, పౌడర్ అప్లై చేసినట్టు. వాళ్ళందరూ కూడా కాళ్ళతో తొక్కేసి తీసుకెళ్ళు నారద అంటాడు. మందైతే ఇస్తున్నారు ఇది, కానీ మీ పాదధూళి స్వామివారి శిరస్సు పైన అప్లై చేయడం వల్ల మీకు ఎటువంటి స్థానము, ఎంత అధోగతి పాలవుతారు, రవరవ నరకం పాలవుతారంటే వాళ్ళు ఒక్కటే ఆన్సర్ ఇస్తారు, నారద మేము ఎక్కడికి వెళ్తామో తెలియదు కానీ మా యొక్క ఈ పాద ధూళి వల్ల కృష్ణుడికి క్షణకాలము ఆ తలనొప్పి బాధ నుంచి విరామం కలిగితే క్షణకాలం మేము శాశ్వతంగా
రవరవ నరకంలో శిక్షలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము నారద అంటారు. క్షణకాలము బాధ రిలీఫ్ అయితే చూడండి, క్షణకాలము శాశ్వతం. ఎంత డిఫరెన్స్! క్షణకాలం మా స్వామికి తలనొప్పి రిలీఫ్ అయితే చాలు నారద అంటారు. అప్పుడు నారదుడికి అర్థమవుతుంది. అందుగురించే భగవంతుడు గోపికలంటే ప్రాణము. రోజు నిత్యం దగ్గర ఉన్నా కూడా భగవంతుడి యొక్క హార్ట్ అంతా కూడా గోపికల దగ్గర ఎందుకు ఇది కారణం. అప్పుడు తీసుకెళ్లి అప్లై చేస్తారు, వాళ్ళకు కూడా లెసన్ అయిపోతుంది. అరే మా స్వామి ప్రతిరోజు హే రాధే, ఏ విశాఖ, ఏ లలిత గోపికల పేర్లు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకు కృష్ణుడు తప్ప ఇంకొక ధ్యాస ఉండదన్నమాట. అనన్యాశ్చింతే, నిత్యము నేను కృష్ణుడు తప్ప వాళ్ళకు వేరేది లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. అది అని పాదధూళి యొక్క స్పర్శ. నెక్స్ట్, ఆధ్యాత్మిక జీవనకు పరంపరా విధానం అతి ముఖ్యమైంది. మనుజుడు మహాత్ముడకు గురువు అనుగ్రహంనే మహాత్ముడు కాగలడు. సో ఇక్కడ సాధువు అయిపోయింది, గురువు గురించి చెప్తున్నారు. సో ఆధ్యాత్మిక జగమునకు పరంపర విధానము అంటే, ఈ పరంపర అంటే గురు శిష్య పరంపర ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు వస్తుంది. ఆధ్యాత్మిక జగత్ కృష్ణ, మన పరంపర అయితే కృష్ణ, బ్రహ్మ, నారద, వ్యాస, మధ్వ, ఆ విధంగా మళ్ళీ పరంపరలో చైతన్య మహాప్రభు, షడ్ గోస్వామిస్, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్, ప్రభుపాదుల వారు, దాని మనకు ప్రభుపాదుల వారి శిష్యులందరూ. సో ఆ విధంగా పరంపర అనుగతంగా వస్తుంది. మనుజుడు మహాత్ముడు గురువు అనుగ్రహం చే మహాత్ముడు కాగలడు. ఏదన్నా ఒక అయస్కాంతం, మ్యాగ్నెటిక్ పవర్ సంపాదించాలంటే దానికి ఎవరు అసోసియేషన్ కావాలి? ఒక ఆల్రెడీ మ్యాగ్నెట్ అసోసియేషన్ లో ఒక ఐరన్ పీస్ మ్యాగ్నెటిజం, ఆ మ్యాగ్నెటిక్ పవర్ ని పొందగలుగుతుంది. మన అందరి లోపల ఆత్మలన్నీ కూడా చాలా ప్యూర్ అని, మన శరీరం వల్ల ఆ ప్యూరిటీ అయిపోయింది, కనబడకుండా హిడెన్ ఫామ్ లో ఉంది. ఎప్పుడైతే ఇలా ఎన్నో చెప్పొచ్చు, కర్ర లోపల ఉన్నటువంటి నిప్పు బయటకు రావాలంటే మండుతున్నటువంటి కర్ర దాని దగ్గరికి తీసుకెళ్తే దాని లోపల ఉన్నటువంటి నిప్పు బయటకు వస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పవిత్ర ఆత్మలే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది పవిత్రమైనటువంటి మహాత్ముడు. వాళ్ళ దగ్గరికి అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరు మహాత్ములు కాగలరు. మహాత్ముడైన వాని పాద పద్మాశ్రయమును ఎవరైనా స్వీకరించినచో అతడును మహాత్ముడయ్యే అవకాశం తప్పక కలుగగలదు. ప్రభుపాదుల వారు, మ్లేచ్చస్, వాళ్ళందరూ కూడా హిప్పీస్, అంటే దేశానికి, సొసైటీకి, సంఘానికి పనికిరాని వాళ్ళుగా డిక్లేర్ చేశారు. ఎందుకు? 4 నియమాలను ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు. మాంసభక్షణము, తర్వాత మత్తు పానీయాలు సేకరిస్తున్నారు, తర్వాత మాదక ద్రవ్యాలను స్వీకరిస్తున్నారు, తర్వాత పరస్త్రీ పరపురుషుడు విడిగా ఈ 4 నియమాలను బ్రేక్ చేస్తున్నారు. అటువంటి వాళ్లను ప్రభుపాదుల వారు మహాత్ములుగా ఉద్ధరించారు. వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి పాద పద్మ ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉత్తమ భక్తులుగా ప్రభుపాదుల వారు మార్చగలిగారు. జడభరతుడు సాధించిన అద్భుతముగు ఆధ్యాత్మిక జయమును గూర్చి రఘుగణ మహారాజు అతన్ని ప్రశ్నించినప్పుడు అతడు ఒసగిన సమాధానం ఏమనగా, ఆధ్యాత్మిక జయమన్నది కేవలము ధార్మిక కర్మను నిర్వహించడం చేత గాని, సన్యాసిగా మారుట ద్వారా గాని, శాస్త్రమందు నిర్దేశించిన రీతి యజ్ఞ నిర్వహణ కావించడం చేత గాని సాధ్యపడదు. ఆధ్యాత్మిక అనుభూతికి ఈ విధానంలో నిస్సందేహంగా సహాయకారకంలే అయినను నిజమైన ప్రభావము మహాత్ముని కరుణ చేతనే సిద్ధింపగలదు. సో కాబట్టి అవన్నీ కూడా ఒక సైడ్ అంటే ఒక చిన్న హెల్పింగ్ కారకాలుగా ఉంటాయేమో కానీ, నిజమైంది మహాత్ముడి యొక్క కరుణ కృప వల్ల మాత్రమే మనము శుద్ధ భక్తులం కాగలుగుతాము. ఆధ్యాత్మిక విజయాన్ని మనం పొందగలుగుతాము. జడభరతుడి యొక్క స్టోరీ ఏంటంటే, జడభరతుడి యొక్క ముందు జన్మ జనక కంటే ముందు జన్మ భరత మహారాజ్. ఆయన ఈ వర్ణాశ్రమ పద్ధతిని, జీవితాన్ని పక్కాగా పాటించాడు. ఆశ్రమం, చాలా గొప్ప రాజు, చక్రవర్తిగా ఉంటాడు భరత మహారాజ్. ఆయన అత్యంత చిన్న వయసులోనే
వానప్రస్థ జీవితం తీసుకుంటాడు ఆయన. ప్రస్థ రాజ్యాన్ని తన కుమారుడికి అప్పచెప్పి తను అరణ్యాలకు వెళ్ళిపోయి భగవంతుడి యొక్క ప్యూర్ డివోషన్, శుద్ధ భక్తియుక్త సేవ చేస్తూ ఉంటాడు. కానీ అటువంటి వాడికి కూడా ఒక జింకతో అంటే మామూలుగా సాధువులు కరుణ, దయ, ప్రతి జీవి పట్ల జీవదయ ఉంటుంది. సో ఒక జింక ప్రసవించి తన బిడ్డను వదిలేసి అది వెళ్ళిపోయినప్పుడు ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చి దాన్ని పాలన పోషణ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు తన భక్తి చేస్తూ దాన్ని తన బిడ్డల్నే వదిలేసి వచ్చాడు రాజ్యాన్ని. ఇక్కడ జీవదయ కాబట్టి దాని పట్ల శ్రద్ధ, ఆసక్తి రోజు చాలా కంటికి రెప్పలా చూపిస్తూ ఉంటాడు. ఎక్కడైనా వెళ్తారు, ఎప్పుడు వస్తుందో, ఎక్కడ పోయిందో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా ఆయన దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది. భక్తిలో అయితే ఉన్నతంగా ఉన్నాడు. కానీ తన అంతిమ దశలో భగవంతుడు మనకు 8.6 భగవద్గీత 8.6 లో మనకేం చెప్పాడు? యం వాపి స్మరణ్ భావన్ చరిత్యంతే కలేవరం కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సదా తద్భావ భావిత, అటువంటి భావాన్ని తీసుకుంటాం. సో అక్కడ ఆ భావం జింకతో అటాచ్మెంట్ అయింది కాబట్టి ఆ జింక జన్మం అంటే జింకతో ప్రేమ అయిపోయి ఆ లాస్ట్ అయ్యో నా జింక కనబడదు అన్నాడు. నా జింక ఏమైపోయిందో అని చెప్పేసి అనుకునేసరికి నెక్స్ట్ లైఫ్ లో జింక శరీరాన్ని తీసుకుంటాడు. సో కానీ భగవంతుడు ఏమన్నాడు? నేహా విక్రమణ ఆశ్వస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మాతోభయాత్. సో జింక శరీరంలో కూడా భగవంతుడు తన భక్తియుక్త సేవను మర్చిపోయేట్టు చేయలేదు. అక్కడ కూడా గుర్తు చేసి అప్పుడు బాధపడతాడు. అరే నేను ఎంత తప్పు చేశాను. దాని జీవితం అది కొనసాగించేది. జంతువులు అన్నప్పుడు తల్లి తండ్రి అంత పెద్ద అటాచ్మెంట్ ఉంటుంది, కంటది వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు చనిపోయింది అది. సో అది బతికి ఉండేదేమో, కొన్ని పెద్దగా అయిన తర్వాత కొంచెం పెంచిన తర్వాత వదిలేసి ఉంటే బాగుండేది. కానీ దాంతో ఆసక్తి వల్ల జింక శరీరం వచ్చిందని ఆ జింక శరీరంలో తన యొక్క భక్తియుక్త సేవను గుర్తించుకొని జింక కూడా ఆ భగవంతుడి స్మరణ చేయడం వల్ల నెక్స్ట్ లైఫ్ లో ఇమ్మీడియట్ గా ఉత్తమ బ్రాహ్మణుడి వంశంలో జన్మ తీసుకుంటాడు. సో ఆయన లాస్ట్ లైఫ్ భరతుడి యొక్క జన్మలో సంపూర్ణ వైరాగ్యంలో ఉంటాడు. కానీ జింక యొక్క అసోసియేషన్ లో జింక జన్మ వచ్చింది. సో నెక్స్ట్ లైఫ్ బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో జన్మించి సంపూర్ణ పుట్టుకతోనే వైరాగ్యంలో ఉంటాడు. వైరాగ్యం అంటే ఈ భౌతికంగా ఎటువంటి ఆసక్తి ఉండదు. జస్ట్ లైక్ మ్యాడ్ ఫెల్లో, మ్యాడ్ పర్సన్ లాగా, పిచ్చి వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. ఈవెన్ బట్టల పైన ఆసక్తి ఉండదు, శరీర మెయింటెనెన్స్ పైన ఆసక్తి ఉండదు, ఇంటి దేనిపైన కూడా ఆసక్తి ఉండదు ఆయనకు. అలా తిరుగుతూ ఉంటాడు. అందుగురించి జడ భరతుడు అంటే జడ పదార్థముల పట్ల ఆసక్తి ఉండదు, అనాసక్తి. భగవంతుడి పట్ల ఆసక్తి, భగవంతుడి పట్ల భగవద్భక్తి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని ఎవరైనా చూడండి. బృందావనంలో బాబాజీ అందరు పిక్చర్లా కనబడతారు. జస్ట్ చిన్న కౌపీనం ఉంటుంది, వాళ్ళ శరీరం పట్ల పెద్ద ఆసక్తి ఉండదు వాళ్ళకి. అలా ఉంటాడే. సో అయితే ఈ రఘుగణ అంటే ఒకసారి ఆ రాజుగారు అక్కడ నుంచి వెళ్తా ఉంటే ఒక పల్లకి బోయేవాడు తగ్గుతాడు. రాజు కదా, అప్పుడు ఈయనను కన్విన్స్ చేసి ఆ పల్లకి మోయమంటాడు. సో పల్లకి సరే ఓకే, ఆయన పెద్ద పట్టింపు, సరే రాజుగారు కదా అని పల్లకి మోస్తా ఉంటాడు. ఆయన ఎటువంటి చైతన్యంలో ఉంటాడంటే కింద చూస్తూ నడుస్తాడు. ఒక చీమకు కూడా హాని తలపెట్టకూడదని ఆయన ప్రతి స్టెప్ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చీమంటే ఇటు వేస్తాడు, ఇటు చీమ, అరే ఇదేంటి పల్లకి ఇలా ఊగిపోతుంది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, రాజా మేం బాగానే ఉన్నాం, మీ కొత్తగా వచ్చిన అతనే బాగా నడవలేకపోతున్నాడు అంటే ఆయనకు అడుగుతారు, ఏంటి నువ్వు ఇలా డాన్స్ చేస్తున్నావు అది ఇది అంటే అప్పుడు ఆయనకేమి కోపం రాదు, నువ్వు చక్కగా నడవట్లేదు అది ఇది. అవును రాజా నేను నడవలేకపోతున్నాను అంటాడు. మళ్ళా ముందుకెళ్తాడు, మళ్ళీ అలానే చేస్తాడు. అప్పుడు ఆ రాజుగారు చాలా ఈయన పట్ల క్రోధంతో చాలా ఇచ్చేస్తాడు. అప్పుడు కూడా ఆయన చాలా శాంతంగా ఉంటాడు. రాజుగారికి ఎంత తిట్టినా కూడా పెద్ద కోపాన్ని ప్రదర్శించడు అన్నట్టు. అరే ఏంటి ఈయన ఇలా ఉన్నాడని చెప్పేసి రాజుగారు కూడా కొంచెం ధార్మిక మార్గంలో ఉంటాడు. అప్పుడు చూసి ఈయన రీజన్ చెప్తాడు అన్నట్టు. అంటే జీవితం యొక్క పరమార్థాన్ని వివరిస్తాడు. అయ్యా రాజా, ఎట్లయితే దాన్ని ఏమంటారు, కాలాతీత్ ఓ రహా హై, వాసనకు జలానా హై,
సమయం ఆల్రెడీ అయిపోతుంది. భోగం గురించి శరీరం ఇవ్వలేదు భగవంతుడు. ఈ యోగం గురించి శరీరం ఇచ్చాడు. యోగా ప్రాక్టీస్ అంటే భక్తి యోగా ప్రాక్టీస్ కొరకు జస్ట్ ఆ పదాలతోనే ఆయనకు దిమ్మ తిరిగిపోయినట్టు అయిపోయి ఆయన పాదాలను ఆశ్రయించి పాదధూళిని శిరస్సు మీద వహించి, స్వామి నేను మీకు దాసుని, నాకు జ్ఞాన బోధ చెయ్యండి అని చెప్పడము. అప్పుడు ఆ రాజుగారికి జ్ఞాన బోధన ద్వారా ఉద్ధరిస్తాడు జడభరతుడు. అదే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అన్నట్టు. జస్ట్ ఎగ్జాంపుల్, దాని స్టోరీ అంటే మళ్ళీ మనకు సమయం కాబట్టి ఆయన ఏమంటాడు, సన్యాసిగా ఇవన్నీ వేషాధరణ మారటం కాదు. భక్తులు నిజంగా ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల సాంగత్యాన్ని కోరుకొని, ఆ శుద్ధ భక్తుల సాంగత్యం అంటే కొన్నిసార్లు ఫిజికల్ గానా అంటే ఫిజికల్ గా కాకపోవచ్చు. శుద్ధ భక్తుల సాంగత్యం కొన్నిసార్లు వాని సాంగత్యం. శుద్ధ భక్తుడు చెప్తా ఉంటాడు ఫలానా విధంగా జీవించండి, సో దాన్ని పాటించాలి. అర్థమైందా? సపోజ్ సాధు సాంగత్యం ఉంది, గురూజీ నేను ఫలానా నేను రాలేకపోతున్నాను, క్షమించండి, ఫలానా రీజన్, ఏం చేయమంటారు? బట్ నా ఇంట్రెస్ట్ మాత్రం సాధు సాంగత్యానికి రావాలని ఉంది. సో నెక్స్ట్ అప్పుడు ఆయన యొక్క ఆశీస్సుల ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, సాధువుల యొక్క సాంగత్యంతో ఎంత మనకు మేలు చేకూరుతుందో, సాధువులను విమర్శించడము, సాధువులను దూషించడము, సాధువులకు హాని తలపెట్టడంలో కూడా అంతే భయంకరమైనటువంటి హాని మనకు కలుగుతుంది. మేబీ ఇమ్మీడియట్ గా మీరు ఊహించలేకపోవచ్చు. అదే జడభరతుని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయి అరణ్యాలకు వెళ్ళి తను అలా యాజ్ ఇఫ్ మ్యాడ్ ఫెలో పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉంటాడు. అయితే అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి ఈ దొంగలు వాళ్ళ దొంగల ముఠ ఆయనను పట్టుకొని పోయి వాళ్ళ అమ్మవారి యొక్క ఏదో పండగ సెలబ్రేట్ చేస్తాం. అప్పుడు అమ్మవారికి ఒక మానవుణ్ణి బలిస్తే బాగుంటదని వాళ్ళ గురువు గారు చెప్తారు. అప్పుడు ఇతన్ని తీసుకెళ్లి మంచిగా పిచ్చోడ్లాగా ఉంటాడు, మంచిగా స్నానం గీన మంగళ స్నానాలు చేయించి అమ్మవారికి బలి ఇవ్వడానికి రెడీ, బలిపీఠం మీద రెడీ పెట్టారు. ఆయన పెద్ద పట్టించుకోడు. ఓకే, నో ప్రాబ్లం, భగవంతుడి యొక్క నామరూప గుణ కీర్తన చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడైతే ఇంకా కత్తి రెడీ చేసుకొని వాళ్ళు ఆయన తల నరకడానికి పోతారు, ఏ అమ్మవారి ముందైతే బలి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రతిమలోంచి చూడండి, దొంగలు పూజించేటువంటి అమ్మవారే, ఆమె ఇంకా భరించలేక ఎట్లయితే నరసింహస్వామి ఆ పిల్లర్లోంచి తన భక్తుడి యొక్క కష్టాలను చూడలేక ఇమ్మీడియట్ గా ఆయన పిల్లర్ని చీల్చుకొని ప్రకటితమైనట్టుగా జడభరతుని చంపడానికి వెళ్తుంటే అమ్మవారు ఆ యొక్క విగ్రహంలోంచి ప్రకటితమై వాళ్ళు ఏ కత్తితోనైతే నరకబోతున్నారో ఆ కత్తి తీసుకొని మొత్తం అందరి తలలు నరికేసినారు. ఆ నరికేసి తలలతో ఆడుకుంటాం. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాధువులని ఎప్పుడైతే సాధువుల పట్ల హాని తలపెడితే ఇంకా మనకు అధోగతి పాలైనట్టే. మనకు కూడా ఆచార్యుల యొక్క కీర్తనలో కూడా ఏదో కీర్తనలో ఉంది కదా, భగవంతుడి యొక్క అపరాధము నుంచి భగవంతుడి నామం రక్షిస్తుంది, అదే భగవంతుడి యొక్క భక్తుల అపరాధం నుంచి ఇంకా మనం ఎవరు రక్షించలేరు. ఏ సాంగ్ లో ఒక సాంగ్ లో ఉందనుకుంటారు ఆ సెంటెన్స్. రవిల్ ప్రభు ఏంటి ప్రభుజాది? అక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురువాష్టమునందు స్పష్టంగా తెలుపబడింది ఏమనగా, కేవలము గురువును సంతృప్తి పరచుట ద్వారా మనుజుడు తన జీవితమున పరమ జయమును సాధించగలడు. మనం రోజు మంగళారతి సాంగ్ పాడుతూ ఉంటాం. ఏ సెంటెన్స్ అది? యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ నగతి కుతోపి. అంటే గురువుని సంతృప్తి పరిస్తే భగవంతుని సంతృప్తి పరిచినట్టు, గురువుని అసంతృప్తి పరిస్తే ఈ విషయంలో మీరు ఎప్పటికీ భగవంతుని సంతృప్తి పరచలేరు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పరమ జయమును సాధించగలడు. సర్వ ధార్మిక కర్మలను నిర్వహించినప్పటికీ మనుజుడు గురువును సంతృప్తి పరచజాలనిచో ఆధ్యాత్మిక పూర్ణత్వమును అతడు బడేయజాలడు. గురువుని పక్కన పెట్టి మీరు ఎన్ని గొప్ప గొప్ప ధార్మిక యజ్ఞాలు ఇంకెన్ని ధార్మిక కర్మలు చేసినా అదంతా కూడా పెద్ద శూన్యంతో సమానం అంటారు. ఎన్నో గురువు గారు చెప్తా ఉన్నారు. మనం అన్ని ఫస్ట్ సున్నాల్ని ఫస్ట్ యాడ్ చేసుకుంటా ఉంటాం. 1, 2, 10 సున్నాలు, 20 సున్నాలు.
1,00,000 సున్నాలు యాడ్ చేసి 1,00,000 సున్నాల పక్కకు ఒకటి పెడితే దాని విలువ చాలా లోయెస్ట్ అయిపోతుంది. అదే విధంగా మనము మన హీరో అయినటువంటి భగవంతుడి శుద్ధ భక్తుడు గురువుని 1 గా మొట్టమొదటిగా యాడ్ చేసి తర్వాత ఎంతమంది జీరోలము, నేను 0, 1, నా వైఫ్ 0, పిల్లలు 0, అలా 1 ఫస్ట్ యాడ్ అయ్యి ఆ 1కు రైట్ సైడ్ ఎన్ని జీరోలు యాడ్ అవుతే ఎన్నెన్ని టైమ్స్ పెరుగుతా ఉంటది? 1 పక్కకు ఫస్ట్ 0 అంటే 10, సెకండ్ 0 ఎన్ని టైమ్స్ పెరిగినట్టు? 10 టైమ్స్. థర్డ్ 0 యాడ్ అవుతే మళ్ళీ 10 టైమ్స్. ఫోర్త్ 0 యాడ్ అయితే నేను ఏం చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవాలి. 1 అనే అడుగుదాం. 1 అనే గురు అండ్ కృష్ణ ఉన్నారంటే దాని పక్కకు ఆ 0 యాడ్ అయినప్పుడు ఎన్ని టైమ్స్ విలువ పెరుగుతుందన్న? 10 టైమ్స్ విలువ పెరుగుతుంది. ఎవరికి? 1కు కాదు, 0 అనే మరి నేను ఇప్పుడు అంటే నువ్వు డీపర్ మీనింగ్ అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను? 0 యాడ్ అయ్యాను. 0 అక్కడ వచ్చినప్పుడు 0 అంటేనే మీనింగ్ లెస్. ఆ 0కు 10 టైమ్స్ ఇంకొక 0 యాడ్ అయ్యింది. ఆ 10కు ఇంకా ఆ విధంగా మనము ఎన్ని జీరోస్ యాడ్ చేసుకుంటే మనందరం వీఆర్ జీరోస్, నథింగ్ బట్ జీరోస్. ఆ 1 అనే గురు అండ్ కృష్ణుడికి మనం యాడ్ అవుతే మన విలువ 10 టైమ్స్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్. అదే మనం చేసే తప్పు, గురువుని పక్కన పెట్టేసి జీరోస్ యాడ్ చేసుకుంటాం. నో వాల్యూ. 10 zeros, 100 zeros, నో వాల్యూ. ఫస్ట్ మన జీవితంలో, మన ఇంట్లో, మన జీవితంలో 1 అనే గురువు సాక్షాత్ భగవత్ ప్రతినిధి ఫస్ట్ నిలబడ్డప్పుడు ఆ గురువు గారి పక్కన ఎన్ని జీరోస్ పెడితే కూడా వి ఆల్ యాడ్ బిసైడ్ అవర్ 1 అనే హీరో, దెన్ వి విల్ గెట్ 10 టైమ్స్ విలువ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్. అకృతాత్మ అనగా ఇంద్రియములను గాని లేదా మనస్సును గాని నిగ్రహింపజాలని సాధారణ మనుజుడి భావము. సామాన్యుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహింపజాలడు కనుక మహాత్ముని ఆశ్రయమును గొని ఆయనకు ముదమును కలిగించే యత్నించుట అతని ధర్మము. అది అతని జన్మను పూర్ణము కావింపగలదు. కేవలం ఆచారములను ధర్మ నియమములను అనుసరించడం ద్వారా సామాన్యుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును అత్యున్నత స్థితికి ఎదగజాలడు. అతడు ప్రామాణికుడగు గురువును ఆశ్రయించి ఆయన మార్గదర్శకత్వమున శ్రద్ధతో పనిచేయవలసిందే. అప్పుడు అతడు నిస్సందేహంగా పూర్ణత్వమును పడేయగలడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం చేయవలసింది ప్రామాణికుడైనటువంటి గురువుని ఆశ్రయించడం మన యొక్క ఉత్తమ ధర్మము. దాని మించిన ధర్మం లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఆయన యొక్క మార్గ నిర్దేశకత్వంలో మాత్రమే మనం కర్మలు చేయాలి. ఏ కర్మ? కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ప్రభుజీ మేము భక్తి చేస్తున్నాం, ఓకే, ఎవరి ఆధ్వర్యంలో? మా ఆధ్వర్యం. మేమేమి విలువ ఏమీ లేదు. కాబట్టి ఉత్తమ భక్తుడు గురువు యొక్క ఎందుకు ఆ గురువు దగ్గర ఆ నిర్దేశకత్వంలో గురువుకు భగవంతుడు ఆయన యొక్క ప్రారబ్ధ సంచిత ఆగామి అన్ని కర్మలను కూడా భస్మం చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ ప్రభుజీ అలా ఎలా ఉంటుంది ప్రభుజీ? గురువు దగ్గర ఏముంటుంది? గురువు దగ్గర శాస్త్రము. గురువు ఈజ్ అవర్ ఫాదర్. దెన్ గురువు దగ్గర ఎవరు ఉంటారు? శాస్త్రం అనే తల్లి ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్రము ద్వారా గురువు గారు మన లోపల ఉన్నటువంటి కర్మలన్నిటిని కూడా కర్మ బంధనాల నుంచి విముక్తి చేయగలడు గురువు గారు. కర్మబంధ విముక్తి అంటే మనకు భగవత్ ప్రాప్తి. ఓకే, ఇంతటితో మనం ముగిద్దాం. మన యొక్క జీవిత పూర్ణత్వాన్ని కేవలం గురువు గారు మాత్రమే ప్రసాదించగలడు. ఇంతటితో ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्री